టాప్ కాలేజెస్‌లో ఇంజినీరింగ్ చేయాలంటే మీరు ఎంసెట్‌లో మంచి ర్యాంక్ అనేది స్కోర్ చేయాలి. బట్ ఎంసెట్‌కి ఇంకా జస్ట్ 15 డేస్ ఆఫ్ టైమే ఉంది అని టెన్షన్ పడే బదులు ఈ 15 డేస్‌ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటే మీరు ఈజీగా 70-80 మార్క్స్ అనేది స్కోర్ చేయవచ్చు. హలో గాయ్స్! సో మనమైతే ఈ వీడియోలో స్ట్రాటజీ టు స్కోర్ 70-80 మార్క్స్ ఇన్ ఎంసెట్ జస్ట్ ఇన్ 15 డేస్ అనేది చూద్దాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మనం ఏం టాపిక్స్ డిస్కస్ చేసామంటే ఫస్ట్ వన్ హై వెయిటేజ్ చాప్టర్స్, సెకండ్ 15 డేస్ డే వైస్ ప్లాన్, థర్డ్ పీవైక్యూ స్ట్రాటజీ, ఫోర్త్ మాక్ టెస్ట్ స్ట్రాటజీ. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే జనరల్‌గా ఎంసెట్‌లో మనకి 160 మార్క్స్ అనేవి ఉంటాయి. అండ్ మన టార్గెట్ ఈస్ జస్ట్ టు స్కోర్ 70-80 మార్క్స్. సో ఇక్కడ నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మనం ప్రతి టాపిక్‌ని కవర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వి నీడ్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ హై వెయిటేజ్ చాప్టర్స్ అండ్ కరెక్ట్ ప్లాన్ ప్రకారం మనం చదివితే ఈజీగా 70-80 మార్క్స్ అనేది స్కోర్ చేయవచ్చు. సో ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్. సో మనమైతే ఫోకస్ చేయాల్సిన హై వెయిటేజ్ టాపిక్స్ అనేవి స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతున్నాయి. సో యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్స్ ఆఫ్ దోస్. మ్యాథమెటిక్స్‌లో ఈ 6 టాపిక్స్ అండ్ దెన్ ఫిజిక్స్‌లో ఈ 6 టాపిక్స్ అండ్ దెన్ కెమిస్ట్రీలో ఈ 7 టాపిక్స్. సో ఓన్లీ ఈ హై వెయిటేజ్ చాప్టర్స్ అనేది మీరు పర్ఫెక్ట్‌గా చేయడం ద్వారా మీరు ఈజీగా 80+ మార్క్స్ అనేవి ఎంసెట్‌లో స్కోర్ చేయవచ్చు. సెకండ్ వన్ 15 డేస్ డే వైస్ ప్లాన్. సో మన దగ్గర అయితే హై వెయిటేజ్ టాపిక్స్ ఒక లిస్ట్ అయితే ఉంది. సో మనం ఈ 15 డేస్‌ని ప్రాపర్‌గా అయితే యుటిలైజ్ చేసుకోవాలి. సో నేనైతే ఒక రఫ్ ప్లాన్ అనేది ఇస్తాను ఈ 15 డేస్‌కి అండ్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 ఫేజెస్. సో ఫస్ట్ వన్ ఈస్ ఫౌండేషన్ ఫేజ్. సో ఇది డే 1 టు డే 5 ఇన్ డీటెయిల్డ్ ప్లాన్ స్క్రీన్ మీద అనేది డిస్‌ప్లే అవుతుంది. సో యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్స్ ఆఫ్ దోస్. అండ్ ఫేజ్ 2 అనేది పవర్ ఫేజ్. ఇది డే 6 టు డే 10 ఇన్ డీటెయిల్డ్ ప్లాన్. అండ్ ఫేజ్ 3 రివిజన్ ప్లస్ స్పీడ్. సో ఈ లాస్ట్ 5 డేస్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకోవాలి. సో టాపిక్స్ అన్నీ డే 10 లోపే కంప్లీట్ చేసుకొని ఈ లాస్ట్ 5 డేస్ అనేది మనం రివిజన్‌కి అండ్ మాక్ టెస్ట్‌కి మాత్రం యూజ్ చేసుకోవాలి. సో ఈ 15 డేస్‌లో మనం ఫోకస్ చేయాల్సిన ఒక 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే పీవైక్యూస్ అండ్ మాక్ టెస్ట్. సో ఫస్ట్ పీవైక్యూ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ఈ 15 డేస్‌లో మనకి ఇది ఒక బెస్ట్ వెపన్. జనరల్‌గా ఎంసెట్‌లో ప్రతి ఇయర్ సేమ్ మోడల్ ఆఫ్ క్వెషన్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో పీవైక్యూస్ చేయడం ద్వారా మీకు ఫైనల్ ఎగ్జామ్‌లో ఈజీ అయితే అవుతుంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం. అండ్ మీకు ఒక కాన్సెప్ట్ యొక్క అప్లికేషన్స్ ఏంటి అండ్ ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేయాలి అనేది తెలుస్తుంది. సో పీవైక్యూస్ డూయింగ్ ఈస్ మస్ట్. ప్రతి టాపిక్ అయిపోయినాక మీరు పీవైక్యూస్ అనేది చేయాలి. బెటర్ టు డూ లాస్ట్ 2-3 ఇయర్స్ పీవైక్యూస్. సెకండ్ వన్ మాక్ టెస్ట్. మాక్ టెస్ట్ అనేది ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మాక్ టెస్ట్ అనేది మనం ఫైనల్ ఎగ్జామ్‌లో చాలా ఇంపాక్ట్ అనేది చూపెడుతుంది. లైక్ జనరల్‌గా మనకి ఎంసెట్‌లో 160 క్వెషన్స్ అయితే ఉంటాయి. ప్రతి క్వెషన్‌ని చేయడం చాలా కష్టం. సో మాక్ టెస్ట్ చేయడం ద్వారా మనకి టైమ్ మేనేజ్‌మెంట్ అనేది తెలుస్తుంది. లైక్ ఈ 3 అవర్స్ ఆఫ్ టైమ్ అనేదిని మనం ఎలా యుటిలైజ్ చేసుకోవాలి అండ్ ఏ సబ్జెక్ట్‌కి ఎంత టైమ్ ఇయ్యాలి అండ్ ఏ క్వెషన్ స్కిప్ చేయాలి, ఏ క్వెషన్ చేయాలి అండ్ ఏ క్వెషన్‌కి ఎంత టైమ్ ఇవ్వాలి. ఇలా టైమ్ మేనేజ్‌మెంట్ అనేది తెలుస్తుంది మాక్ టెస్ట్ చేయడం ద్వారా. అండ్ మాక్ టెస్ట్ చేయడం ద్వారా మీరు చేసే మిస్టేక్స్ అనేది మీరు కరెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఫైనల్ ఎగ్జామ్‌లో రిపీట్ చేయకుండా చూసుకోవచ్చు. సో మాక్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయాలి. వీక్లీ వన్స్ అయితే చేయండి. సో ఫోకసింగ్ ఆన్ పీవైక్యూస్ అండ్ మాక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మిస్టేక్స్ టు అవాయిడ్ అనేది మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. సో వాటి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. సో యూ కెన్ గో త్రూ ఇట్. సో దట్స్ ఆల్ అబౌట్ అవర్ వీడియో గైస్. సో కాంటెంట్ అనేది నచ్చితే మీరు లైక్ చేయండి అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎంసెట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అప్‌కమింగ్ వీడియోస్.